మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఆలోచనలని అధిగమించడానికి కృషి చేయాలి. ఎక్కువగా మానసిక ప్రశాంతతని, ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్యకి సంబంధించిన విషయాల మీద డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా దృష్టి కేటాయిస్తూ అనుకున్న పని అనుకున్న సమయంలో నిర్విఘ్నంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా క్రమశిక్షణ పాటించుకోవడం బట్టి మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ, డైజెషన్కి సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ కొంత దృష్టి కేటాయించాలి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. మెడిటేషన్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వారికి ఆశించిన ఫలితాల్లో అంటే మీరు ఆశించిన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, గృహ వాహన సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ సౌఖ్యం కావచ్చు, గృహంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలోనూ, గృహ వాహనాలకు సంబంధించిన రిపేర్లకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం మీద దృష్టి కేటాయించడానికి అవకాశం, స్థిరాస్తులకు సంబంధించిన ఇబ్బందులకు సంబంధించి కూడా ఆలోచనలు అధికం చేయడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా వాటిల్లో విజయాన్ని సాధించడానికి అన్ని విధాలా మీకు అవకాశం అనేది ఉండడం బట్టి ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన విషయాల్లో పెద్దల సహకారం, బ్యాంకింగ్ రంగంలో ఉండే వారి యొక్క సహకారం, ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో రుణాలతో ఆశించిన విషయాల్లో మీరు సాధిస్తూ మంచిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికి అన్ని విధాల అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. కానీ వృత్తిలో అధికారులతో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి మీరు ఘర్షణలకి దూరంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునే నేపథ్యంలో వైరాగ్య ధోరణితో సహకారాన్ని కోరుకోవడం మీద కొంతవరకు అసంతృప్తి లాంటిది ఏర్పరచుకునే అవకాశం ఉంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. నిర్ణయ సామర్థ్యం విషయంలో కూడా పూర్తి స్థాయి నిర్ణయం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు పని చేద్దామని, మరి కొన్నిసార్లు చేయొద్దని రకరకాల ఆలోచనలతో ఉండడం బట్టి కూడా అవకాశాలని సద్వినియోగపరచుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి కనుక వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం తీసుకోవాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి. అనుకున్న విధంగా అనుకున్న పనులలో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేయాలి.